హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వెనిలా ఐస్ క్రీమ్ అండి. చాలా సింపుల్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు. రండి ఈ వెనిలా ఐస్ క్రీమ్ చేయడానికి ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అంతా కార్న్ఫ్లవర్ తీసుకున్నానండి. దీంట్లో 1/2 కప్ అంతా పాలేసి దాన్ని ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలండి. ఐస్ క్రీమ్ చేయడానికి ఇది ఫస్ట్ ప్రాసెస్. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టేయండి. దీంట్లో 1.25 కప్ అంతా పాలు పోయండి. నేను తీసుకున్న కప్పు కొలత వచ్చి 250 ml అండి. అలానే 1/2 కప్ అంతా మీగడ కూడా వేయండి. ఇలా మనం మీగడ వేసి చేస్తున్నప్పుడు మనకు వెనిలా ఐస్ క్రీమ్ అనేది చాలా క్రీమీగా వస్తుందండి. పొయ్యిని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. మనం ఒక విస్కర్తో బాగా కలుపుతూ మనం ఈ పాలని బాగా బాయిల్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం బాయిల్ చేస్తున్నప్పుడు మనం దీంట్లో వేసిన మీగడ అనేది పాలలో మొత్తం కలిసి మనకు చాలా థిక్గా వస్తుంది. ఈ విధంగా మనం పాలు మీగడ రెండు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఒక 4 to 5 minutes పాటు మనం ఇలా బాయిల్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు పాలు అనేది చాలా చిక్కపడిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లవర్ మిక్స్ని యాడ్ చేయాలండి. కార్న్ఫ్లవర్ మిక్స్ని యాడ్ చేయడానికి ముందు ఒక్కసారి స్పూన్లో కలిపేసి తర్వాత వేసుకోవాలండి. కార్న్ఫ్లవర్ మిక్స్ అనేది వేసిన తర్వాత మనం చేయి వదలకుండా కంటిన్యూస్గా కలుపుతూ రావాలండి. ఈ ప్రాసెస్ మనం చేస్తున్నప్పుడు పొయ్యి అనేది సిమ్లో పెట్టుకోవాలి. అప్పుడు మనకు స్లో కుక్ అయ్యి ఈ కార్న్ఫ్లవర్ అనేది బాగా వేగి వస్తుంది. ఇక్కడ మనం వేస్తున్న కార్న్ఫ్లవర్ అనేది బాగా కుక్ అయితేనే మనకు ఐస్ క్రీమ్లో ఈ పచ్చి వాసన అనేది రాదండి. అందుకని ఈ ప్రాసెస్ని మనం సిమ్లో పెట్టేసి మనం బాగా కుక్ చేసి తీసుకోవాలి. వేసిన కార్న్ఫ్లవర్ అనేది బాగా కుక్ అయిందండి. పచ్చి వాసన అన్నీ పోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో 1/2 కప్ అంతా నేను షుగర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ షుగర్ అనేది మీరు ఎక్కువ కావాలని అనుకున్నారంటే 3/4 కప్ అంతా మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అనేది పాలలో బాగా కలిసినట్టు మీరు విస్కర్తో బాగా కలిపేయండి. ఇలా కలిపిన తర్వాత అండి మళ్ళీ ఈ పాలని మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes పాటు మనం కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం కుక్ చేసిన తర్వాత అండి పొయ్యిని ఆఫ్ చేయడానికి ముందు మీరు 1/2 టేబుల్ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసి ఒక్కసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ ఇచ్చిన తర్వాత పొయ్యిని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ మిక్స్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఎలా ఉంది అనేది చూస్తాం రండి. చల్లారిన తర్వాత చూసామంటే మనకు ఈ విధంగా ఈ వెనిలా ఐస్ క్రీమ్ మిక్స్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం 3 hours పాటు ఫ్రిడ్జ్లో రెఫ్రిజిరేట్ చేసి తీసుకోవాలండి. 3 hours తర్వాత తీసిన తర్వాత మనం మళ్ళీ దీన్ని మిక్సీకి వేసి ఒక బ్లెండ్ ఇచ్చి తీసుకోవాలి. ఇలా 2 times మనం చేస్తున్నాం వల్ల మన ఐస్ క్రీమ్ అనేది మనకు చాలా క్రీమీగా సూపర్గా సెట్ అయి వస్తుంది. 3 hours తర్వాత మనం ఫ్రిడ్జ్ నుంచి తీసి చూస్తే ఇలా హాఫ్ సెట్ అయి ఉంటుంది. దీన్ని మిక్సీకి వేయకముందు ఒక్కసారి మిక్స్ చేసి మిక్సీలో వేసి బ్లెండ్ చేయండి. చూడండి, మిక్సీలో వేసి మనం బ్లెండ్ చేస్తే ఇది చాలా స్మూత్గా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి. ఈ విధంగా మనకు వచ్చిన తర్వాత మనం దీన్ని మళ్ళీ సేమ్ కంటైనర్లో పోసి రెఫ్రిజిరేట్ చేసుకోవాలండి. చూడండి ఎంత క్రీమీగా ఉందని. ఇప్పుడు ఇది 8 hours నుంచి 10 hours వరకు మన ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నామంటే మనకు సూపర్గా వెనిలా ఐస్ క్రీమ్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుందండి. మనం ఇలా సెకండ్ టైం రెఫ్రిజిరేట్ చేస్తున్నప్పుడు ఒక అల్యూమినియం ఫాయిల్ పేపర్ పెట్టేసి మూత పెట్టేసామంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మూత నుంచి వస్తున్న వాటర్ డ్రాప్ అనేది ఐస్ క్రీమ్ మీద పడకుండా ఉంటుందండి. నేనైతే దాదాపు 10 hours ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇప్పుడు 10 hours తర్వాత మనం ఫ్రిడ్జ్ నుంచి తీసుకున్నామంటే మనకు ఐస్ క్రీమ్ సూపర్గా సెట్ అయి వచ్చింది. మనం వెనిలా ఐస్ క్రీమ్ని స్కూప్ అవుట్ చేసామంటే సూపర్గా మనకు అది స్కూప్ అవుట్ అయి వస్తుందండి. అంతే, చాలా ఈజీగా మనం ఈ వెనిలా ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు. అంతే అండి, చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో
మనం ఇంట్లోనే వెనిలా ఐస్ క్రీమ్ అనేది సూపర్గా చేసేసాం. మీరు కూడా తప్పకుండా సేమ్ కొలతతో ఇంట్లో ఒక్కసారి ఈ వెనిలా ఐస్ క్రీమ్ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ వెనిలా ఐస్ క్రీమ్ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.